ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ స్వామివారి దగ్గర గుంజీళ్లు తీయించండి. గుంజీళ్లు తీయడం వల్ల జ్ఞాపక శక్తి అనేటటువంటిది చాలా పెరుగుతుంది. అమెరికాలో దీన్ని పవర్ యోగా అని పిలిచి ఇప్పుడు అక్కడ పిల్లలతోటి గుంజీళ్లు తీయిస్తున్నారు. కాకపోతే మనం స్కూల్లో పిల్లల దగ్గర గుంజీళ్లు తీయండిరా అంటే టీచర్ని తిడతాం కదా, ఏం మా పిల్లలకు పనిష్మెంట్ ఇస్తున్నావు, నీ స్థాయి అంత పెరిగిందా, నీ అంతు చూస్తా, పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. వీడు గుంజీళ్లు తీసిన వాడే చిన్నప్పుడు, కానీ వాళ్ళ పిల్లలు గుంజీళ్లు తీస్తే భరించలేడు. గుంజీళ్లు తీయటం వల్ల టీచర్లను, అధ్యాపకులను ఎప్పుడైనా గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళకి పగలేదు. గుంజీళ్లు తీస్తే బ్రెయిన్లో మెమరీ స్టాండర్డ్స్ పెరుగుతాయి. దీన్ని ఒక యోగా అని అక్కడ చెప్పారు. అది పనిష్మెంటు, నలుగురిలో పరువు తక్కువ అని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తున్నాం. కాదు, జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా పరువు ఉండే పరిస్థితి ఉంటుంది, తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. దిగజారిపోకుండా ఉండు, సమాజంలో ఈ సమస్యలన్నీ వస్తాయి అని అప్పటి నుంచి బోధ టీచర్లు కనుక చేస్తే వాడు కొంచెం రాయిలాగా తయారవుతాడు. కాబట్టి వాళ్ళతోటి కనుక చేయించినట్లయితే ఇక్కడ ఆ యోగా చేయించడం వల్ల జ్ఞాపక శక్తి అనేది చాలా పెరుగుతుంది. అందులో మెమరీ అంటే ఎలిఫెంట్ మెమరీ అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎలిఫెంట్ మెమరీ ఎందుకయ్యా అంటే 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళని కూడా ఏనుగు ఆ యాదృచ్ఛికంగా చూసిన 10 ఏళ్ల తర్వాత గుర్తుపడుతుందట, పట్టించుకోదు మందబుద్ధితోటి. కానీ దాని మెమరీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ గజముఖుడైనటువంటి గణపతి ముందు ఎవరు గుంజీళ్లు తీస్తారో పిల్లలు, వాళ్ళ యొక్క మెమరీ అనేటటువంటిది బాగా పెరుగుతుంది. కారణం ఏమిటంటే ఇలా కూర్చున్నప్పుడు మూలాధారం కుచించుకుంటుంది, మళ్ళీ ఇలా లేస్తున్నప్పుడు మూలాధారానికి, గణపతి ఉండే ప్రదేశానికి అవసరమైనటువంటి శక్తి అనేటటువంటిది చాలా విస్తృతంగా వస్తుంది కింద కూర్చొని గుంజీళ్లు తీయటం వల్ల. అందుకనే నేను ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే ఉపన్యాసం చెప్పేటప్పుడు కానీ అప్పుడు కానీ చక్కగా వెళ్ళి ఎక్కడో గణపతి కనిపించంగానే 4 గుంజీళ్లు తీస్తే అందరూ పాపం గణపతిని చూసి తీస్తున్నాడు అని అనుకుంటారు. కానీ నాది నాకు గుర్తు రావడం కోసం ఆయన ముందు చెప్పుకొని గుంజీళ్లు తీసుకుంటూ ఉంటా. తద్వారా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి గుంజీళ్లు తీయించడము అనేది ఖచ్చితంగా పిల్లలతోటి చేయించండి.